నిన్నేదైతే హన్మకొండ జిల్లాలో గొల్లసింగారం సంబంధించి పేదల ఇళ్ల కూల్చివేతకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? మొన్నటికి మొన్న వెలుగుమట్ల, నిన్న చూస్తే గుల్లసింగారం సంబంధించి ఏం చెప్తారు? ఇటువంటి గుడిసెలు కూల్చివేతలు వీటి వలన ప్రభుత్వాలకు నష్టం జరిగింది. నాకు తెలిసి గుండ్ల సింగారం సంబంధించి ప్రభుత్వానికి తెలిసినట్టు లేదు. పైన నేను మాట్లాడిన వెంటనే దాన్ని సరిచేశారు. ఈ పోలీసులు, రెవెన్యూ వాళ్ళు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ పేదవాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ వెలుగుమాటలు కానీ ఇటువంటి ఉదాహరణ తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెల పోరాటాన్ని అన్ని వామపక్ష పార్టీలు కలిపి పెద్ద ఎత్తున జరపాలని శ్రీకారం చుట్టాం. 27వ తారీఖున వరంగల్లు, హనుమకొండలో వేలాది మందితో జరపాలని, తర్వాత 1వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని, ఆ తర్వాత 6వ తారీఖున రాష్ట్రంలో ఉద్యమం చేయాలని. ఈలోపు కొన్ని లక్షల మంది ఇళ్ళు వేసుకుని పట్టాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా గుర్తించి తద్వారా ఒక పెద్ద ఉద్యమంగా దీన్ని శ్రీకారం చుట్టి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా నిరంతర పోరాటంగా దీన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. పొద్దునే జేసీబీలతో మీద పడడం ఎట్లా చూస్తున్నారు? కనీసం సరుకులు కూడా తీసుకొని ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయంగా కూల్చేశారని చెప్పేసి కూడా నిన్న బాధితులు ఏడుస్తూ చెప్తున్న పరిస్థితి. మీరు కూడా సంఘటన స్థానానికి వెళ్ళారు, ఏం చెప్పారు బాధితులు? అదే కదా ప్రాబ్లము. ఖచ్చితంగా అది కలెక్టర్ది బాధ్యత. ఎందుకంటే పై ఎమ్మెల్యే మాకు తెలియదు అన్నాడు. అందులో అటు కలెక్టర్ మీద చర్య తీసుకోవాలి. అందులో ఆ స్థలం పనికొచ్చే స్థలం కూడా కాదు. ఇది అనవసరంగా ప్రజల్లో ఒక అసంతృప్తిని, ప్రభుత్వం పట్ల అసంతృప్తిని కల్పించుకునే పద్ధతులు తప్పితే, అందులో పేదవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, చదువుకున్న వాళ్ళందరినీ జాగ్రత్తగా అన్నీ వాళ్ళు అవసరమైతే 2 రోజులు ముందు, 3 రోజుల ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి మాకు ఇది అవసరం ఉంది, మీకు ప్రత్యామ్నాయం చేస్తాం, మీకు చెప్పాలి తప్పితే ఇటువంటి అరాచకాలకు పాల్పడకూడదు. మీరేమో ప్రభుత్వానికి తెలియదు అంటున్నారు, అధికారులను బాధ్యత చేయాలంటున్నారు. సో నిజంగా ప్రభుత్వం తెలియకుండా జరుగుతుందా ఇదంతా? తెలవదు అనేది నేను అంటలేదు, తెలిసి ఉండదు అని అనుకుంటున్నాను అన్నా. ఎందుకంటే వాళ్ళే ఆపారు. మరి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఒక ఎమ్మెల్యే కూడా చెప్పాడు మాకు సంబంధం లేదు అని చెప్పాడు. అది కలెక్టరే అన్నాడు. కలెక్టర్ నాకు చెప్పలేదని అన్నాడు. కాబట్టి మరి అర్థమైపోయింది కదా, ప్రభుత్వంకే సంబంధం ఉంటే నేను మెసేజ్ పెట్టి ఒకసారి ఫోన్ చేసిన వెంటనే ఆపాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ఉందనుకోండి, తెలుస్తుంది కదా విషయం. తెలిసినప్పుడు దాని మీద పోరాటం చేయాలి. గతంలో ఉన్నట్టు పోరాటం, వామపక్షాల పోరాటం ఈ మధ్యలో తగ్గిందని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు మిత్రపక్షంలో ఉన్నారు రేవంత్ ప్రభుత్వంలో. సో ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఇప్పుడు ఇవన్నీ పోరాటాలు కదా, వీటిని పోరాటాలు అనరా ఏంటి? తగ్గిందంటే ఎవరి కాళ్ళు అనుకోవడమే. నిన్న అంత పెద్ద పోరాటం జరిగింది, ఇవాళ ఏ పేపర్లో వచ్చింది చెప్పండి? ఏ పేపర్లో వచ్చింది? బాధ్యత లేదా? నేను వేరే అంటున్నాను కాదు, టీవీలో చూపెట్టారు తప్పితే. అంటే వీళ్ళకి పోరాటం అంటే వీళ్ళ అర్థం ఏంటంటే వాటిని పగలగొట్టాలి, బేభత్సం చేయాలి. అది పోరాటమా? అరే అక్కడ వెళ్ళాము, నిన్న అంత గందరగోళం జరిగింది, పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు, వాళ్ళ ఆర్తనాదాలతో పేపర్లో రాయరా? నేను అందరిని అంటలేదు, మళ్ళీ వాళ్ళే అంటారు మీ పోరాటాలు ఏమైనా తగ్గిపోయినాయి అని. మరి నేను వెళ్ళింది ఎవరు? వెంటనే వెళ్ళింది మేమే కదా, సిపిఐ వాళ్ళమే కదా. లేకపోతే సిపిఎం కూడా వచ్చింది. అందువల్ల ఇటువంటివన్నీ అవసరం లేదు. వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు చేయాలి. జర్నలిస్టులు లేకపోతే ఈ మాటలు అనేవాళ్ళు కూడా చేయాలి. మా బాధ్యత మేము చేస్తాం. ఓకే. ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుంది? టోటల్ పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. పెద్ద ఉద్యమానికి, పెద్ద ఆ రోజుల్లో విద్యుత్ పోరాటం లాగా ఈ రోజుల్లో ఇళ్ల స్థలాల పోరాటం, పేదవారి గుడిసెల పోరాటం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికీ ఇందిరా మిల్లుకు సంబంధించి కూడా ఇల్లు ఇవ్వట్లేదు, కనీసం గుడిసెలు వేసుకుంటే కూడా ఉండనివ్వని పరిస్థితి అని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. సో వాటన్నిటి మీద ఈ పోరాటం చేస్తున్నాం. ఓకే. సో ఖచ్చితంగా ఏదైతే గుడిసెలకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం ఉండబోతుంది, దానికి సంబంధించి వామపక్షాలు అన్నిటితో కలిసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తున్నాం. నిన్న ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది. సో కలెక్టర్ దానికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మేము నిన్న సంఘటన స్థలాలకు వెళ్ళేసరికి ప్రభుత్వం తెలియదన్న విషయం మాకు కూడా అర్థమైపోయింది. సో మేము ఫోన్ చేయగానే ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి సంబంధించి అక్కడ కూల్చివేతలు కూడా ఆపారు. సో దానికి సంబంధించి ఇలాంటి చర్యల వల్ల, అధికారులు కొందరి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కొందరు అధికారులు చర్యలు ఉంటున్నాయి. దానికి సంబంధించి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కూడా వామపక్షాలు అన్నిటితో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి పక్కాగా పట్టాలు ఇచ్చేంత వరకు గుడిసెలకు సంబంధించి గతంలో విద్యుత్ సంబంధించి పోరాటాలు ఎలా చేశామో అలాంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి, దీనికి సంబంధించి మీడియా కూడా నిన్న ఇక్కడ
చాలా వరకు కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని ప్రచురించడానికి కూడా చాలా ఇష్టపడిన మీడియా సంస్థలు ఖచ్చితంగా వాటిని కూడా ప్రజల సమస్యలకు సంబంధించి మీడియా కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఎమ్మెల్యే కూరని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. నిన్న ఏదైతే హన్మకొండ జిల్లాలో గుల్లసింగారం సంబంధించి పేదల ఇళ్ల కూల్చివేతకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు? మొన్నటికి మొన్న వెలుగుమట్ల, నిన్న చూస్తే గుల్లసింగారం సంబంధించి ఏం చెప్తారు? ఇటువంటి గుడిసెలు కూల్చివేతలు వీటి వలన ప్రభుత్వాలకు నష్టం జరిగింది. నాకు తెలిసి గుండ్ల సింగారం సంబంధించి ప్రభుత్వానికి తెలిసినట్టు లేదు. పైన నేను మాట్లాడిన వెంటనే దాన్ని సరిచేశారు. ఈ పోలీసులు, రెవెన్యూ వాళ్ళు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ పేదవాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ వెలుగుమట్లు కానీ ఇటువంటి ఉదాహరణలు తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెల పోరాటాన్ని అన్ని వామపక్ష పార్టీలు కలిపి పెద్ద ఎత్తున జరపాలని శ్రీకారం చుట్టాం. 27వ తారీఖున వరంగల్, హనుమకొండలో వేలాది మందితో జరపాలని, తర్వాత 1వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని, ఆ తర్వాత 6వ తారీఖున రాష్ట్రంలో ఉద్యమం చేయాలని. ఈలోపు కొన్ని లక్షల మంది ఇళ్ళు వేసుకుని పట్టాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా గుర్తించి తద్వారా ఒక పెద్ద ఉద్యమంగా దీన్ని శ్రీకారం చుట్టి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా నిరంతర పోరాటంగా దీన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. పొద్దునే జేసీబీలతో మీద పడడం ఎట్లా చూస్తున్నారు? కనీసం సరుకులు కూడా తీసుకొని ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయంగా కూల్ చేశారని చెప్పేసి కూడా నిన్న బాధితులు ఏడుస్తూ చెప్తున్న పరిస్థితి. మీరు కూడా సంఘటన స్థానానికి వెళ్ళారు, ఏం చెప్పారు బాధితులు? అదే కదా ప్రాబ్లము. ఖచ్చితంగా అది కలెక్టర్ది బాధ్యత. ఎందుకంటే పై ఎమ్మెల్యే మాకు తెలియదు అన్నాడు. అందులో అటు కలెక్టర్ మీద చర్య తీసుకోవాలి. అందులో ఆ స్థలం పనికొచ్చే స్థలం కూడా కాదు. ఇది అనవసరంగా ప్రజల్లో ఒక అసంతృప్తిని, ప్రభుత్వం పట్ల అసంతృప్తిని కల్పించుకునే పద్ధతులు తప్పితే, అందులో పేదవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, చదువుకున్న వాళ్ళందరినీ జాగ్రత్తగా అన్నీ వాళ్ళు అవసరమైతే 2 రోజులు ముందు, 3 రోజుల ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి మాకు ఇది అవసరం ఉంది, మీకు ప్రత్యామ్నాయం చేస్తాం, మీకు చెప్పాలి తప్పితే ఇటువంటి అరాచకాలకు పాల్పడకూడదు. మీరేమో ప్రభుత్వానికి తెలియదు అంటున్నారు, అధికారులను బాధ్యత చేయాలంటున్నారు. సో నిజంగా ప్రభుత్వం తెలియకుండా జరుగుతుందా ఇదంతా? తెలవదు అనేది నేను అంటలేదు, తెలిసి ఉండదు అని అనుకుంటున్నాను అన్నా. ఎందుకంటే వాళ్ళే ఆపారు. మరి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఒక ఎమ్మెల్యే కూడా చెప్పాడు మాకు సంబంధం లేదు అని చెప్పాడు. అది కలెక్టరే అన్నాడు. కలెక్టర్ నాకు చెప్పలేదని అన్నాడు. కాబట్టి మరి అర్థమైపోయింది కదా, ప్రభుత్వంకే సంబంధం ఉంటే నేను మెసేజ్ పెట్టి ఒకసారి ఫోన్ చేసిన వెంటనే ఆపాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ఉందనుకోండి, తెలుస్తుంది కదా విషయం. తెలిసినప్పుడు దాని మీద పోరాటం. ఎట్లా ఉంది గతంలో ఉన్నట్టు పోరాటం, వామపక్షాల పోరాటం ఈ మధ్యలో తగ్గిందని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు మిత్రపక్షంలో ఉన్నారు రేవంత్ ప్రభుత్వంలో. సో ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఇప్పుడు ఇవన్నీ పోరాటాలు కదా, వీటిని పోరాటాలు అనరా ఏంటి? తగ్గిందంటే ఎవరికాళ్ళు అనుకోవటమే. నిన్న అంత పెద్ద పోరాటం జరిగింది, ఇవాళ ఏ పేపర్లో వచ్చింది చెప్పండి? ఏ పేపర్లో వచ్చింది? బాధ్యత లేదా? నేను వేరే అంటున్నాను కాదు, టీవీల్లో చూపెట్టారు తప్పితే. అంటే వీళ్ళకి పోరాటం అంటే వీళ్ళ అర్థం ఏంటంటే వాటిని పగలగొట్టాలి, బేభత్సం చేయాలి. అది పోరాటమా? అరే అక్కడ వెళ్ళాము, నిన్న అంత గందరగోళం జరిగింది, పేదాళ్ళు ఇల్లు కూల్చేశారు, వాళ్ళ ఆర్తనాదాలతో పేపర్లో రాయరా? నేను అందరిని అంటలేదు, మళ్ళీ వాళ్ళే అంటారు మీ పోరాటాలు ఏమైనాయి, తగ్గిపోయినాయి అని. మరి నేను వెళ్ళింది ఎవరు? వెంటనే వెళ్ళింది మేమే కదా, సిపిఐ వాళ్ళమే కదా, లేకపోతే సిపిఎం కూడా వచ్చింది. అందువల్ల ఇటువంటివన్నీ అవసరం లేదు. వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు చేయాలి. జర్నలిస్టులు లేకపోతే ఈ మాటలు అనేవాళ్ళు కూడా చేయాలి. మా బాధ్యత మేము చేస్తాం. ఓకే, ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుంది? టోటల్ పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. పెద్ద ఉద్యమానికి, ఆ రోజుల్లో విద్యుత్ పోరాటం లాగా ఈ రోజుల్లో ఇళ్ల స్థలాల పోరాటం, పేదవారి గుడిసెల పోరాటం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికీ ఇందిరా మిల్లుకు సంబంధించి కూడా ఇల్లు ఇవ్వట్లేదు, కనీసం గుడిసెలు వేసుకుంటే కూడా ఉండనివ్వని పరిస్థితి అని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. సో ఏం చెప్తారు? వాటన్నిటి మీద ఈ పోరాటం చేస్తున్నాం. ఓకే, సో ఖచ్చితంగా ఏదైతే గుడిసెలకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం ఉండబోతుంది, దానికి సంబంధించి వామపక్షాలు అన్నిటితో కలిసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తున్నాం. నిన్న ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది. సో కలెక్టర్ దానికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మేము నిన్న సంఘటన స్థానాలకు వెళ్ళేసరికి ప్రభుత్వం తెలియదన్న విషయం మాకు కూడా అర్థమైపోయింది. సో మేము ఫోన్ చేయగానే ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి సంబంధించి అక్కడ కూల్చివేతలు కూడా ఆపారు. సో దానికి సంబంధించి ఇలాంటి చర్యల వల్ల, అధికారులు కొందరి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కొందరు అధికారులు చర్యలు ఉంటున్నాయి. దానికి సంబంధించి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కూడా వామపక్షాలు అన్నిటితో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి పక్కాగా పట్టాలు ఇచ్చేంత వరకు
గుడిసెలకు సంబంధించి గతంలో విద్యుత్ సంబంధించి పోరాటాలు ఎలా చేశామో అలాంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి మీడియా కూడా నిన్న ఇక్కడ చాలా వరకు కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని ప్రచురించడానికి కూడా చాలా ఇష్టపడిన మీడియా సంస్థలు ఖచ్చితంగా వాటిని కూడా ప్రజల సమస్యలకు సంబంధించి మీడియా కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎక్కువ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.